హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వాళ్ళ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో చాలా కొత్తగా ఉంటుందన్నమాట. చాలామంది ఎక్వేరియంస్ బ్రేక్ అయిపోతున్నాయి అండ్ అలాగే మధ్యలో చిన్న చిన్న లీక్స్ ఎలాంటివి అయితే అవుతున్నాయి. దానివల్ల మన సబ్స్క్రైబర్స్ ఎక్వేరియం ఎవరిదైనా లీక్ కనుక అయినట్టయితే చాలామంది ఇబ్బంది అయితే పడి మళ్ళీ కొత్త ఎక్వేరియం కొందామా లేదంటే హాబీని ఇక్కడితో వదిలేద్దామా అని చెప్పేసి అయితే చాలామంది హాబీని అయితే వదిలేస్తున్నారు. మీరు అలా వదలాల్సిన పని లేదు. ఎక్కడెక్కడైతే గమ్ము లీక్ అవుతుందో అండ్ అలా గమ్ము ఇగండి ఎలా ఊడిపోయి ఫిషెస్ అప్పుడప్పుడు తినేస్తున్నాయో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం గమ్ము ఎక్కడెక్కడ ఊడిపోతుంది దాన్ని పీకేయండి చేతితోని. ఏం పర్లేదు, కన్నంలాగా వచ్చేసినా ఏం పర్లేదు. ఇగండి ఇలాగ గట్టి పట్టుకొని లాగేయండి. అండ్ చాలామంది ఎక్వేరియంలో ఫిషెస్ చనిపోతున్నాయి అంటున్నారు. కొన్నిసార్లు అయితే ఇలాగ అవ్వడం వల్ల కూడా గమ్ము ఎప్పుడైనా లీక్ అయినప్పుడు ఆ గమ్ముని అవి నోటితో పట్టుకొని లాగినప్పుడు వచ్చేస్తుంది అనమాట. అవి అయితే తినేస్తాయి. వాటికి అరక్క అదైతే చనిపోతుంది. మీరు మార్కెట్లో సిలికాన్ గమ్ అని అయితే అడిగితే ఇస్తారు. ఎలాంటిది మ్యాక్సిమం ఎక్వేరియం షాప్స్లో అడగండి, ఎలాంటి చిన్న పేస్ట్ అయితే ఇస్తారు. లేదంటే ప్లంబింగ్ షాప్స్ ఎలాంటివి అయితే కొన్ని షాప్స్ ఉంటాయి, గ్లాస్ స్టిచ్చింగ్ షాప్స్ ఎలాంటివి, అలాంటి దగ్గర అయితే ఇస్తారనమాట. నాకైతే ఇది ఇచ్చారు 888 సిలికాన్ గమ్ము. ఇది ఎక్కువ దొరుకుతుంది లోకల్లో. అండ్ అలాగే ఇది అండ్ గమ్ము పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి హోల్ కూడా దాని క్యాప్ వెనకతలు ఉంటుంది. చిన్న దాంతో ఇలా గుచ్చేయండి. గమ్ము చూసారా వెంటనే బయటకి అయితే వచ్చేసింది. అండ్ ఈ గమ్ము ఎంత గట్టిగా అంటుకుంటుందంటే ఫెవిక్విక్ కంటే చాలా గట్టిగా అయితే అంటుకుంటుంది. అందుకే చెప్తున్నా, మరీ చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు అయితే వేయకండి ఇలాంటి గమ్ములతోనే. పెద్దవాళ్ళు వేసిన ఓన్లీ 1 ఫింగరే పెట్టి మీరైతే వేసుకోండి. చూడండి నేనేం చేస్తున్నా అంటే, నేను మీ అందరికి తెలుసు కదా ప్లాంటెడ్ ఎక్వేరియం వీడియో అయితే వస్తుంది త్వరలోనే. అది చాలా కష్టం అయితే అవుతుంది ప్లాంటెడ్ ఎక్వేరియం. అయినా సరే మీకు అయితే వీడియో పెడతాను. నేనేం చేశానంటే మరి ఇంక వేరే గ్లాస్ కొనుక్కుంటే నా గ్లాస్లోనే ప్లాంటెడ్ ఎక్వేరియం చేస్తున్నా కాబట్టి గ్లాస్ మొత్తం సిలికాన్ గమ్ ఒకసారి వేసేద్దాం, ఇంకా పర్మనెంట్గా ప్లాంటెడ్ ఎక్వేరియం ఉంచేస్తాం కదా అని చెప్పేసి ఒక గమ్ అయితే తీసుకొని అయితే వచ్చాను. మీరు ఫస్ట్ చెప్తున్నా కదా, హోల్ పెట్టుకున్న వెంటనే సిలికాన్ గమ్ముతో బెటర్ టు వేర్ గ్లౌజెస్ గైస్. గ్లౌజ్ కనుక వేసుకున్నారంటే గమ్ అయితే అంటదు. గ్లౌజ్ కనుక వేసుకోకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా గమ్మునే తిగండి. ఇలాగా ఫస్ట్ ఒక లైన్ అంతా వేసుకోండి. ఒక లైన్ వేయకపోయినా మీరు ఎక్వేరియం మొత్తం వేసేస్తానని వేసేయండి, పర్లేదు. వేసి ఇదిగోండి ఆ లైన్ దగ్గర అలా లాక్కొని వచ్చి ఇగండి ఇలాగైతే అనుకొని ఎక్కడైనా లీక్ కనుక అయినట్టయితే ఆ ముద్దను కొంచెం అక్కడ ఎక్కువ పెట్టండి. హోల్లోకి అయిపోయినా పర్లేదు, ఆ హోల్లోకి అయితే ఆ ముద్దని తోసేయండి చిన్న పుల్లతో కానీ, లేదంటే అలా మీ చేతికి అంటుతుంది కదా దాంతో కానీ చేతులు మొత్తం అయితే అసలు చేసుకోకండి, ఓకేనా. సిలికాన్ గమ్ అంటించినోడు చాలామంది టేక్ ఇట్ ఈజీలాగా అయితే తీసుకుంటారు. గమ్మ కదా అంటించేద్దాం అని చెప్పేసి అన్ని చేతులు పెట్టేస్తారు. అన్ని చేతులు కనుక పెట్టేసినట్టయితే హ్యాండ్స్ అన్నీ అతికిపోతాయి, మళ్ళీ రావు కూడా. అందుకే ఇగోండి ఇలాగ 1 ఫింగరే పెట్టుకోండి. అండ్ క్లాత్ కూడా పెట్టుకోండి దగ్గరలోని. ఎప్పటికాడు మీ చేతికి అంటింది వెంటనే ఆ క్లాత్కి అయితే తుడిసేయండి, ఓకేనా. నేను చెప్పాను కదా బెటర్ టు వేర్ గ్లౌజెస్ గైస్. గ్లౌజెస్ వేసుకొని ఇగోండి ఇలా నీట్గా అంటించేసుకుంటే అయిపోద్ది అనమాట. నీట్గా రిచ్గా హ్యాపీగా అయితే అయిపోద్ది పని కూడా. అండ్ నేను ఎందుకంటే ఈ గ్లాస్ ఇలా చేస్తున్నాను ఏదో సోది చెప్పడానికి అయితే కాదు. నెక్స్ట్ ఎక్వేరియం గ్లాసు ఈజీగా ఎలా మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ గ్లాసెస్ కొన్నాను, ఇంకా అతికించలేదు. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి అయితే అతికిద్దామని చూస్తున్నా. కింద అయితే కామెంట్ చేయండి, బ్రో మేక్ గ్లాస్ కానీ, లేదంటే బ్రో గ్లాస్ వీడియో చెయ్యండి ఎక్వేరియం గ్లాస్ అని చెప్పేసి. ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. ఒక 5 గ్లాసెస్ కనుక కొనుక్కున్నాం అంటే ఈజీగా చేసుకోవచ్చు. బట్ దానికి కొన్ని చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంది. అవన్నీ మీరు కనుక తీసుకుంటే ఇంట్లోనే ఒక ఎక్వేరియం గ్లాస్ మనంతలో మనమే ఈజీగా అయితే మేక్ చేసుకోవచ్చు. ఆ వీడియో పెట్టాలి వద్దని చెప్పి కింద కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ప్లాంటెడ్ ఎక్వేరియం మీద కూడా వీడియోస్ అయితే ఇంకా త్వరలో వస్తాయి, మీరు వెయిట్ చేయండి. ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది, కానీ ఒక చిన్న పార్ట్ దగ్గర చాలా ల్యాగ్ అయితే అయిపోయింది. ఆ ల్యాగ్ వల్లే ఇంతసేపు అయితే అవ్వింది. ఏమనుకోకండి, వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఇంకా, ఓకేనా. గమ్ కార్డు చూసారు కదా, మనం ఫస్ట్ అటువైపు అంటించేసాము. అండ్ ఇది బ్రేక్ అయిన ఎక్వేరియంకే మీరు అంటించుకోవాల్సింలే. నార్మల్ ఎక్వేరియం కూడా మీరు ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది అనుకో, ఆ ఎక్వేరియం బయటకు తీసి బాగా వాష్ చేసి, ఓకేనా, ఇలాంటి గమ్ ఒకటి తీసుకొని మొత్తం మీది ఒకవేళ పెద్ద ఎక్వేరియం అనుకో, పెద్ద సిలికాన్ గమ్స్ అనేవి అయితే ఉంటాయి. బై ద వే నేను కొన్ని దాని ప్రైస్ ఎంత అంటే 60 రూపీసే మార్కెట్లోనే. కానీ పెద్దది తీసుకోండి, ఒక 2 నుండి 3 ఫీట్ ఎక్వేరియంస్కి అన్నిటికీ పెద్దదైతే తీసుకోండి. మార్కెట్లో కొన్ని ఉంటాయి
రూ. 120 అండ్ అలాగే రూ. 150. అవి అనుకో మీరు ఒక గన్న కూడా కొనుక్కోవాలన్నమాట. దాంతో ప్రెస్ చేస్తేనే అవుతుంది, లేదంటే అవ్వదు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఒక 3 సైడ్స్ వేసినప్పటికే గమ్ అనేది దగ్గర పడిపోయింది. అందుకే అంటున్నా కొంచెం పెద్దది తీసుకోండి, లేదంటే ఇలాంటి ట్యూబ్లో ఒక 2 తీసుకోండి. అబ్బా, ఇలాంటి ట్యూబ్లో 2 తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఒక పక్క అయితే వేసాము, అండ్ ఇంకొక వైపు కూడా చేతికి అయితే అంటికిపోయింది. నా చేతికి ఖచ్చితంగా అంటింది. నేను ఇలాంటివి చేతులకు అంటుతాయి మనకి అని తెలిసినా సరే నేను చేతిలో పెట్టి చూపిస్తూ ఉంటాను ప్రతిసారి, ఎందుకంటే మీకు అలా అంటకూడదని చెప్పే. లేదంటే నాకేంటి గైస్, నాకు సరదా ఏం కాదు కదా గమ్మది చేతులకి అంటించుకొని తోముకోవడానికి. అండ్ ఇంకొక చెప్దాం అనుకుంటున్నా, ఈ గమ్ము చేతికి ఫుల్గా అంటికిపోయింది అంటే మాత్రం మీరు ఒక 10 టైమ్స్ రిన్ సబ్బుతో దేంతో కడిగినా సరే అయితే వదలదు, అలా అంటుకుంటూ ఉంటుంది ఒక 3-4 డేస్ వరకు. అందుకే నేను చెప్పేది ఏనండి, గ్లౌజ్ అయితే వేసుకోండి. ఏ గ్లౌజ్ అయినా పర్లేదు వేసేసుకోండి ముచ్చు కవర్తోనే, ఓకేనా. ముచ్చు కవర్ గ్లౌజెస్ అవి అయితే ఉంటాయి కదా, బయట క్యాటరింగ్ సప్లై చేస్తారు అలాంటి గ్లౌజెస్. లేదు మాకు మా వల్ల అవ్వదు బ్రో అనుకుంటే ఇక వదిలేయండి, ఆ ఎక్వేరియం షాప్ పట్టుకెళ్తే వాళ్ళే వేసేస్తారు గమ్మదినే, ఓకేనా. అండ్ అలాగే లాస్ట్ టైం ఈ వీడియో కంటే ముందు వీడియో ఎక్వేరియం సీనరీ ఎలాగ అతికించాలని చెప్పేసి వీడియో చేశాను. సీనరీ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బ్లూ కలర్, అది కాదు. ఎక్వేరియంకి బ్లాక్ కలర్ స్టిక్కర్ అనేది తీసుకొని వచ్చి ఆ స్టిక్కర్ అతికించుకునే విధానం మీద ఒక వీడియో అయితే చేశాను. మీ అందరూ వెళ్ళి చూడండి, చూస్తేనే కదా మీకు కూడా అర్థమయ్యేది. బ్లాక్ కలర్ సీనరీ గైస్, ప్లాంట్ ఎక్వేరియం బ్లాక్ కలర్ రాస్తారు కాబట్టి చూడండి. అబ్బా, అటువైపు అయితే అంటికిపోయింది, చిరాగా అనిపించింది ఈ గమ్ము అటు ఇటు అంటికిపోతుంటే. మరి ఇంకేం చేయలేము, 3-4 వేలు అయితే పెట్టేవలసి వచ్చింది ఆఖరికి. అండ్ ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నాయో లైవ్ కల్చర్స్ గురించి కావాలంటే లైవ్ కల్చర్స్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. బై ద వే చెప్పడం మర్చిపోయాను, లైవ్ కల్చర్స్ మీద జస్ట్ ఇంకా నిన్నే ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే పెట్టాను. అతను లైవ్ కల్చర్స్ అయితే సేల్ చేస్తాననేది చెప్పారు. కొరియర్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరికైనా లైవ్ కల్చర్స్ కావాలంటే వెంటనే అతను కాంటాక్ట్ అయ్యి మీరైతే బై చేసుకోండి. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఆఫర్ కూడా ఉంది, 3 స్టార్టర్స్ కానీ కొనుక్కుంటే ఒక స్టార్టర్ అయితే ఫ్రీగా ఇస్తానని అయితే చెప్పారు. ఇంకేం గైస్, మీకు మంచి ఆఫర్ వచ్చినట్టే వెంటనే కొనుక్కోండి, ఓకేనా. మీకు ఏ ఫిష్ గురించి డౌట్ ఉన్నా ఆ ఫిష్ నేమ్ పెట్టి పక్కన ఎక్వేరియం వాళ్ళు తెలుగు అని పెట్టి సెర్చ్ చేయండి, బోల్డ్ వీడియోస్ అయితే వస్తాయి. ఎటువంటి ఫిష్ మీకు డౌట్ ఉన్నా సరే, ఓకేనా. అండ్ అలాగే ఆక్సిజన్స్ మీద డౌట్స్ ఉన్నా ఆక్సిజన్ పేరు పెట్టి ఎక్వేరియం వాళ్ళు తెలుగు అనేది సెర్చ్ చేయండి. ఒకవేళ లిక్విడ్స్ అంటే లిక్విడ్ అని పెట్టి ఎక్వేరియం వాళ్ళు తెలుగు సెర్చ్ చేయండి. ట్రీట్మెంట్ డిసీజ్ ఏదైనా సరే పర్లేదు వస్తాయి. బర్డ్స్ గురించి కూడా ఉన్నాయి ట్రీట్మెంట్ వీడియోస్, బర్డ్స్ మీద వీడియోస్ ఉన్నాయి, టర్టిల్స్ మీద వీడియోస్ ఉన్నాయి, అండ్ అలాగే డాగ్స్ మీద కూడా వీడియోస్ ఉన్నాయి. మీరు వెంటనే చూడండి. ఇదిగోండి, ఇది 15 గ్రామ్స్ అనుకుంటా, 15 గ్రామ్స్. ఇక్కడ దీని మీద అయితే మాత్రం దగ్గర ఎంతో ఉన్నది, దీని మీద కాస్ట్ 65 సంథింగ్ ఉంది. వాళ్ళైతే మనకి సేమ్ రేటే తీసుకున్నారు, ఆల్మోస్ట్ 60 రూపీస్ అంతా తీసుకున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు, ఫస్ట్ అయితే 80-90 అనేసారు. ఇది ఎంఆర్పి కంటే ఎక్కువ చెప్పేస్తున్నాం అన్న అంటే అప్పుడు మనకి తగ్గించడం అనేది జరిగింది, ఓకేనా. ఎక్వేరియం మీద కాన్సెప్ట్ చూశారు కదా వీడియోస్, కాన్సెప్ట్ ఉన్న వీడియోలు మన ఛానల్ ఏదో నార్మల్గా లేపేద్దాం, ఛానల్ని షార్ట్లు పెట్టి లేపేద్దాం అనుకుంటే నేను ఎప్పుడో లేపేసేవాడిని, 4 సంవత్సరాల ముందే లేపేవాడిని. బట్ ఫుల్ వీడియోస్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది మీకోసమే, మీరు చూస్తారని ఆశిస్తూ. అండ్ అలాగే లైక్ చేయండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి. నా కాంటాక్ట్ నెంబర్ది కూడా ఒక వీడియో చేశాను, ఎక్వేరియం వరల్డ్ తెలుగు కాంటాక్ట్ అనేది సెర్చ్ చేయండి. ఒక వీడియో అయితే వస్తుంది, ఇలా మీరు స్క్రోల్ చేసిన వెంటనే నా పిక్చర్ అయితే ఉంటుంది ఇలా ఫోన్ మాట్లాడుతున్నట్టు, ఓకేనా. అండ్ ఈ గమ్ వేసాక మీరు ఎన్ని డేస్ అంటే ఒక 2 డేస్ వరకు ఆరబెట్టేయండి. ఆరబెడితే గమ్ మొత్తం ఆరిపోద్ది. దాని తర్వాత వాటర్ వేసి ఒకసారి క్లీన్ చేసి మీ ఫిషెస్ని అయితే మళ్ళీ మీరు వేసుకోవచ్చు.